సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఉసిరితో ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం. విటమిన్ సి అధికంగా లభించే వాటిలో ఉసిరి ఒకటి. ఇది శరీరానికి అందడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు దూరంగా ఉంటాయి. తరచూ రక్తహీనతకు గురయ్యేవారు ఉసిరికి ప్రాధాన్యం ఇవ్వడం చాలా మంచిది. ఈ కాలంలో అంటే చలికాలంలో గొంతు నొప్పి, మంట వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి దూరం చేసుకోవాలంటే ఉసిరి రసంలో కాస్త అల్లం రసం కలిపి రోజుకి 3 సార్లు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు వంటివి తగ్గిపోతాయి. హృద్రోగాలతో, గుండె జబ్బులతో బాధపడేవారికి ఉసిరి చాలా మేలు చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తుంది. నిత్యం ఉసిరిని తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఉసిరిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. ఎక్కువ సమయం నడిచినా కొన్నిసార్లు అలసటగా అనిపిస్తుంది. అటువంటి అలసట దరిచేరకుండా ఉండాలంటే ఒక ఉసిరికాయను దవడన పెట్టుకొని చప్పరించడం వల్ల అటువంటి అలసట మాయమవుతుంది. మధుమేహం ఉన్నవారు ఉసిరి తీసుకోవడం ద్వారా పాలిఫినోల్ రక్తంలో చక్కెర శాతాన్ని అదుపు చేసి ఇన్సులిన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఉసిరిలో పీచు, నీటి శాతము ఎక్కువే. దీన్ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. శరీరంలోని వ్యర్థాలను కూడా ఉసిరిలోని పోషకాలు బయటకు పంపివేస్తాయి. ఈరోజు మనం ఉసిరికాయను తరచూ తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.